హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ హౌస్లో జరిగే ఇన్సిడెంట్ అంటే ఈ ఎగ్ గేమ్ జరిగింది కదా. సో దానిలో జరిగే ఇన్సిడెంట్ గురించి మనం కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ వారంలో జరిగే ఎలిమినేషన్లో ఉన్న అందరూ కంటే ఎక్కువ ఫోకస్ అయింది ఎవరు అనే దాని గురించి మాట్లాడుకొని, ఎవరు ఎలిమినేట్ అయ్యే దాని గురించి మాట్లాడుకొని, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందాక వచ్చే ప్రోమో గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, తప్పకుండా నేను చెప్పే పద్ధతి చిన్న వీడియో ఉంటుంది, సోది లేకుండా సుత్తి లేకుండా డైరెక్ట్గా ఉన్న పాయింట్స్ మాత్రము నాకు అనిపించినట్టు నేను చెప్పేస్తాను. కానీ నేను చెప్పే పద్ధతి మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ పెట్టండి. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అది మాత్రం చూసేవాళ్ళు చూసినట్టు ఒక చిన్న లైక్ ఇవ్వండి. నాకు చూసేది చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్, అయినా పర్లేదు, ఆ చూసిన వాళ్ళు ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పే పద్ధతి మీకు బాగా అనిపిస్తేనే, లేదంటే ఏం చేయొద్దు ప్లీజ్. ఇక ఈ బిగ్ బాస్ హౌస్లో ఈ వారంలో హైలైట్ గేమ్ అంటే ఏంటంటే ఇది ఎగ్ గేమే. ఈ ఎగ్ గేమ్లో జరిగేటప్పుడు ప్రతి ఎపిసోడ్స్ అంటే ఈ 8 ఎపిసోడ్స్ నుంచి అంటే 8 సీజన్స్ నుంచి జరిగే దాంట్లో ఫైటింగ్ అనేది కామన్ ఉంటుంది. కాకపోతే మరీ మన ఫిజికల్గా అవ్వకుండా, అంటే మన బాడీకి ఎఫెక్ట్ అవ్వదు అనడానికి లేదు, తప్పకుండా అవుతుంది. కాకపోతే ఇంజ్యూర్డ్ అవ్వకుండా, ఎలాంటి ఫ్రాక్చర్స్ అవ్వకుండా జాగ్రత్తగా ఆడేటట్టు ఉండేటట్టు చూడమనే చెప్తారు బిగ్ బాస్ వాళ్ళు. ఎలాగైనా వాళ్ళకి ఏ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది కాబట్టి మరీ అంత కొట్టుకునేటట్టు ఆడాలని ఏం చెప్పరు. కాకపోతే అక్కడ మాత్రం ఫైట్ చేయాల్సిందే. దాంట్లో చేయాల్సిన దానిలో నిఖిల్ టీము ప్లస్ అభయ్ టీం ఉంది కదా. నిఖిల్ టీం వాళ్ళు చేసేది ఫుల్ ఇన్వాల్వ్ అయి చేసిన కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నవి. మరీ హార్ష్గా నెట్టి పడేయడము, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకోవడము, ఎవరి విష్ణుప్రియ కొంచెం పర్సనాలిటీ హైట్ ఉన్నదని చెప్పేసి ప్రేరణని ఇలా నెట్టేయడము, ప్రేరణ ఏదో మాటలు బస్ట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతుంది కదా. ఇలా జరగకుండా ఉండి అసలు సైలెంట్గా గేమ్ మాటలు మాట్లాడకుండా సైలెంట్గా గేమ్ ఆడాలి. ఇది ఒక గేమే, కాకపోతే ఉన్నంతలా 100% ఇచ్చి ఫైట్ చేయాలి అనేది బిగ్ బాస్ థీమ్ అన్నమాట. ఇందులో నిఖిల్ వాళ్ళు చేసిన టీంలు అంటే నిఖిల్ టీం చేసింది పర్ఫెక్టే, కాకపోతే కొంచెం ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అక్కడికి వెళ్ళి ఏదైనా ఫ్రాక్చర్ అయిందనుకోండి, 40 days వరకు మనం దాంతో స్ట్రగుల్ అవ్వాలి, మళ్ళీ బయటికి వెళ్ళాలి. మనం వచ్చిన థీమ్ ఏంటిది, మనము ఇక్కడ మన కంటెంట్ను చూపించి, మన టాలెంట్ను చూపించి, మనము కొంచెము స్ప్రెడ్ అవ్వడానికి, అంటే మనము జనాల్లోకి వెళ్తే మన లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఖిల్ వీళ్ళంతా ఉన్నారు, సీరియల్లో యాక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఇంకా కొంచెం పెద్దగా అయ్యే ఛాన్స్ ఉంది. ప్లస్ ఈ సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు, డ్యాన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఇంకా కొంచెం ఫేమ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ ఫేమ్ అవ్వడానికి మనం 100% కాదు 150% ఇవ్వచ్చు, కానీ ఎలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. అయితే ఇందులో ఈ అభయ్ చేసింది మాత్రం చాలా రాంగ్ అనిపించింది. రాంగ్ అంటే అసలు సైలెంట్గా ఎలాంటి హింస లేకుండా, ఆ ఫైట్ లేకుండా మనం ఎగ్స్ తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ టీం వాళ్ళను ముందుకు వెళ్ళనివ్వలేదు. అదొకటి మైనస్ అయిపోయింది. ప్లస్ వాళ్ళు స్ట్రగుల్ చేశారు, వాళ్ళంతా స్ట్రగుల్ చేసినాక కూడా వాళ్ళకు మైనస్ రావడం మూలాన ఆ లోపల బాధతోని ఆయన బిగ్ బాస్ను అలా అన్నప్పుడే అందరికీ షాక్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందులో వాళ్ళకు వీక్లీ కొంత డబ్బు ఇస్తూ ఫుడ్ పెడుతూ వాళ్ళ గేమ్ను చూపిస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మాత్రం ఎలా ఊరుకుంటారు. ఇదొక్కటి మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మాటలు, అంటే అది కావాలని అన్నది కాదు. ఇప్పుడు అభయ్ గురించి మనం కొంచెం సానుభూతి పెడితే కనుక అసలు కావాలని అని అన్నది కాదు, కానీ ఆ టెన్షన్లో ఆ బాధలో వాళ్ళకు జరిగిన, ఎవరైనా అంతే 100% ఎఫర్ట్ పెడతారు. అప్పుడు పెట్టినాక కూడా అలా జరిగేసరికి ఒక చిన్న మాటలు మాట్లాడాల్సి వచ్చింది అభయ్. అది మాత్రం రాంగే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా మాట్లాడి ఉంటే బాగుండు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళని అంటే వాళ్ళు మాత్రం ఎలా అందులో ఉంచుకుంటారు. ప్లస్ ఇంకా ఫ్యూచర్ ఎపిసోడ్స్ అంటే ఫ్యూచర్ సీజన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు అలా మాట్లాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సీరియస్ వార్నింగ్ ఇస్తారు అని నేను అనుకున్నాను. అలానే ఈరోజు ప్రోమోలో తెలిసిపోయింది. ఇక ఏంటి అని అంటే
ప్రోమోలో రాగానే నాగార్జున గారు వచ్చే ఫైర్ అంటే నేను ఎప్పుడు ఇన్ని సీజన్స్ చూసినా ఎప్పుడు అంత ఫైర్ అవ్వలేదు. ఆ ప్రోమో దాని గురించి మాట్లాడుకున్నట్టయితే అస్సలు ఎలాంటి ఇది లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడావు అని చెప్పి అన్న విషయాన్ని చాలా స్మూత్గా చెప్పేసి ఇంకా నువ్వు వెళ్ళిపో అని గేట్స్ ఓపెన్ చెయ్యి అన్నారు కదా మన ప్రోమోలో. ఇంకా అంటే 100% అలా భయపెట్టారు. అంటే భయపెట్టడం అంటే అది కావాలనుకుంటే వాళ్ళు చెయ్యొచ్చు కదా, అసలు ఎలిమినేషన్లో ఉన్నాడు ఆయన ఈ వీక్ కాబట్టి పంపించచ్చు. కాకపోతే గేట్స్ ఓపెన్ చేసి భయపెట్టారు. ఆయన ఏం ఎలిమినేట్ అంటే బయటకేం పంపించారు. నా ఒపీనియన్ ప్రకారము చాలా భయపెట్టడం ఎందుకు జరిగింది అని అంటే ఫ్యూచర్లో ఇంకా జరిగే సీజన్స్లో ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికనే గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు. ఒకటండి, అందులో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అదొక గేమ్ షో కాబట్టి గేమ్ లాగానే చూడాలి. పర్సనల్గా తీసుకోవద్దు అని అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఎంత గుండె ధైర్యం ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మనుషులతోని ఉండి ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం. అలా జరుగుతున్న తరుణంలో ఇంకా జరిగింది ఏంటి అని అంటే టోటల్గా అందులో రియల్గా మంచి స్ట్రాటజీతో ఆడిన వాళ్ళు మాత్రం కిరాక్ సీత, ఒకటి నిఖిల్ బాగా ఆడుతున్నాడు. సోనియానైతే ఫుల్ మైండ్ గేమ్ ఆమె అసలు ఒక్కొక్కరిని ఎవరిని పృథ్వీని ప్లస్ నిఖిల్ని మాత్రం గ్రిప్లో పెట్టుకొని ఉండడానికి ట్రై చేస్తుంది. వాళ్ళు బయటికి వెళ్దామన్నా ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమె బిహేవియర్ ఉంది. ఈ యష్మి చాలా బాగా చేంజ్ అయిపోయింది, చాలా ఫెయిర్గా ఆడుతుంది. ప్లస్ ప్రేరణ కొంచెం అంటే అగ్రెసివ్ ఎక్కువ అనిపిస్తుంది. విష్ణుప్రియకు ఈ వారం కొంచెం లాస్ట్ వీక్ నాగార్జున గారు ఇచ్చే సపోర్ట్ వల్ల మొత్తానికి ఆమెకు టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ కొంతవరకు బయట పెట్టినా కొంచెం మాటలు బయటకు రాకుండా ఆమె కంటెంట్ను ఆమెకున్న క్రియేటివిటీని బయటకు తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది. ఇక ఆదిత్య ఓం బాగానే చేస్తున్నారు, చెప్పలేము. ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది, నైనికాది ఛాన్స్ ఉంది. ఇక అభయ్ని ఈ రెడ్ కార్డ్ చూపించారు కదా ప్రోమోలో, దీన్ని బట్టి అభయ్ని బయటికి పంపించే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్లకు ఎలాంటి బిగ్ బాస్ టీం వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఇలాంటిది భయపెట్టి చేయాల్సిందే అని అనుకుంటారు వాళ్ళు. కాకపోతే చెప్పలేం, ఈరోజు గేట్స్ ఓపెన్ అయ్యాయి కదా, అసలు పంపించారు. అలా రేపు చూద్దాము, ఇంకొక ప్రోమో కూడా రిలీజ్ చేస్తారు కదా, దాన్ని బట్టి చూడొచ్చు. ఇందులో ఆడేది అంటే ఈసారి పెద్ద ఎంటర్టైన్మెంట్ లేదనే నాకైతే అనిపిస్తుంది. ఈ బిగ్ బాస్ హౌస్ అంత ఎవ్వరు వాళ్ళ టాలెంట్ని ఏం చూపించట్లేదు. లాస్ట్ 7 ఎపిసోడ్స్ 7 సీజన్స్ అయితే చాలా చాలా ఎంటర్టైన్మెంట్, అసలు చూడాలనే ఇంట్రెస్ట్ వచ్చేది. ఈ సీజన్లో అసలు ఎవరిది వాళ్ళు వండుకోవడం, తినడం, కాసేపు కూర్చొని మాట్లాడడం, ఎంటర్టైన్మెంట్ అనేది లేదు. ఏదో హాయిగా వనభోజనాలకు వచ్చినట్టు ఫీల్ అవుతున్నారు, అలా ఉన్నట్టు అనిపించింది. ఈ ఎగ్ గేమ్ తప్ప మిగతాదంతా వాళ్ళకి చాలా ఇప్పటి వరకు ఈ 2 వీక్స్ వరకు నార్మల్గానే జరిగిందని చెప్పొచ్చు. ఇది 3rd వీక్ కదా. ఇలాంటి అప్డేట్స్ వెంట ఇస్తుంటాను. లైక్, షేర్.